ఇన్‌స్టాలో అయితే ఈ పచ్చడి భలే ట్రెండ్ అయిపోయిందబ్బా! ఇంక మరి చూసిన తర్వాత మనం గూడా ఆగుతామా? మనం గూడా ఈ రెసిపీ తయారు చేసిందేనని చెప్పేసి ఉగాది రోజైతే నేను మామిడికాయలైతే తేలేదు. అంటే గుడిలో ప్రసాదానం ఇచ్చామని చెప్పాం గదా! ఇంక మా అబ్బాయి అయితే ఆ రోజు ఎక్కడియో సాయంత్రం టప్పుడైతే మామిడికాయలైతే పట్టుకొచ్చాడు. ఇంకా అవెందుకు వేస్ట్‌గా పోతాయి అందిట్లో ఇప్పుడు ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో ఇది ట్రెండ్ అయిపోతుందని మనం గూడా ట్రై చేద్దామని ఇంకెందుకు మామిడికాయనైతే 2 బద్దలుగా కోసేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అట్లా ఏసేసి, టమాటాలు 2 ముక్కలు కట్ చేసి సగానికి అట్లా ఏసి మీ టేస్ట్‌కి తగ్గ పచ్చిమిర్చిని, అలాగే చిన్నుల్లిపాయల్ని, అట్లాగే గింజల్ని ఏసాను. ఇంకెందుకు టేస్టు యమ్మీగుండాలి. ఇంకా కొత్తిమీరని గూడా ఏసి కొంచెం సేపు మగ్గనిచ్చాను. మగ్గనిచ్చిన తర్వాత ఇంక దానిపైన తొక్కనైతే తీసేసానండోయ్. తొక్కనైతే తీసేసి తొందరగా రానట్టుగా ఉంది. ఇంకా కొంచెంసేపు మగ్గాలేమో అనిపిచ్చింది. లేదు లేదండోయ్ వచ్చేసిందో. ఇంకా వచ్చేసిన తర్వాత ఒక ఉల్లిపాయనైతే కట్ చేశాను. ఇవి చల్లారి పెట్టుకున్న తర్వాత ఇంకెందుకు ఇప్పుడు బాగా ఎక్కడ చూసినా అందరి చేతుల్లో ఇలాగ ఈజీ ప్రాసెస్‌లో ఇదైతే జారైతే రెడీ అయిపోతుంది గదా! ఇంక జార్‌లో ఏసేసానండో. జార్‌లో ఏసేసి 2 తిప్పులు తిప్పేసిన తర్వాత ఇంకా అదే ఆయిల్‌లో ఇంకొంచెం తాలింపు గింజలేసేసి, కొంచెం ఎండుమిర్చి ఏసేసి కొంచెం కొత్తిమీర ఏసేసుకొని ఇంక చెప్పనవసరం లేదండి. ఏడి వేడి అన్నంలో ఇంక తింటుంటే ఏ రకంగా ఉండిద్దో చూడండండి. ఇది అన్నంలోనే కాదు, చపాతీలోనైనా ఏదన్నా టిఫిన్‌లోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ విధంగా చేసుకుంటే నేనైతే వేడి వేడి అన్నం ఏసేసుకొని కూతంతా నెయ్యేసుకొని బుడ్డ మిరగాయలు నంచుకున్న బుడ్డ మిరగాయలు ఏం తక్కువ అంటారా? ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతానండి ఒకసారి. చూడండి ఇంక తింటంటే అబ్బా! ఎంత యమ్మీగా ఉందో అసలు చెప్పనవసరం లేదు. నోరూరిపోతుంది. అయితే ట్రై చేయండి మీరు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ అబ్బా!